వెల్కమ్ బ్యాక్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ మనకి సీజనల్గా దొరికే చింత చిగురు మటన్ చేసుకోబోతున్నాము. దీనికోసం మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పది నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 4 నల్ల మిరియాలు, అలాగే యాలకులు, మనం నానబెట్టుకున్న జీడిపప్పు అలాగే నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పసుపు ఇంకా ఉప్పు వేసి ముందుగానే మటన్ని ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేడిన తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసి బాగా కలిపి వేయించాలి. ఈ మసాలా వేగేంత వరకు మనం చింత చిగురుని నలిపి పెట్టుకోవాలి. ఇలా నలిపిన చింత చిగురుని మసాలా ఇలా వేగిన తర్వాత దీనిలో వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపి సిమ్లో పెట్టి 2 నిమిషాలు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు, ఉప్పు కొద్దిగా, మనం ఆల్రెడీ మటన్లో వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వేగాక మనం ఉడకబెట్టుకున్న మటన్ని దీంట్లో వేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీనిలో 1 అర గ్లాస్ నీళ్లు, నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ కూరని బాగా ఒకసారి కలిపిన తర్వాత కొత్తిమీర వేసి మరో 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అంతే, మన టేస్టీ చింత చిగురు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.